ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులరా, హోలీ వీక్ పరిశుద్ధ వారము అనేటువంటి అంశం మీద మనము ప్రభు యేసుక్రీస్తు యొక్క చివరి వారాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క చివరి వారం యొక్క చివరి రోజు చెప్పాలంటే వారాన మొదటి రోజు అంటే ఆదివారము. ప్రియులరా, ఈ యొక్క హోలీ వీక్ అనేది ఆదివారమున మొదలుపెట్టి ఆదివారం ముగించబడుతుందండి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి మనము ధ్యానించుకోబోతున్నామండి. ప్రియులరా, మనందరికీ బాగా తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆదివారం నాడు ఆయన పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ప్రియులరా, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడిగా ఎవరెవరికి దర్శనమయ్యాడు, ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి దాని గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు పునరుద్ధానుడిగా ఆయన మొట్టమొదటిగా ఎవరికి ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి దాని గురించి ఒక వ్యక్తిని గురించి మాత్రం ఈరోజు క్లుప్తంగా మనము ధ్యానించుకొని మనం ముగించుకుందామండి. ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనము మొదటి వచనం నుండి 17 వచనాల వరకు ఒక సంఘటన మనం చదువుతున్నామండి. అంటే ఆదివారం నాడు చీకటి అంటే సూర్యోదయం అప్పుడే అవుతుంది. అప్పుడు మగ్దలేన మరియా అనేటువంటి ఒక స్త్రీ యేసయ్య యొక్క సమాధి దగ్గరకు వస్తుందండి. అక్కడ చూసినప్పుడు ఆ రాయి, సమాధి దగ్గర ఉన్న రాయి పొర్లించబడుతుంది. యేసయ్య యొక్క శవం అక్కడ లేదు. అక్కడ 2 దూతలు ఉన్నారు, వారు అక్కడ ఉన్నారు. పిల్లరా, వెంటనే వెళ్ళి యేసయ్య శిష్యుల దగ్గరకు చెప్తుంది. శిష్యుల్లో 2 వచ్చి అక్కడ చూస్తున్నారు, చూసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క మగ్దలేన మరియా ఆ సమాధి దగ్గర నుంచి వెళ్ళిపోలేదండి. ఆ సమాధి దగ్గర నుంచి నిల్చొని ఆమె ఏడుస్తూ ఉంది. ప్రియుల, ఒకసారి మనం ఆలోచిద్దాము. ఈ 2024 సంవత్సరంలో ప్రియుల సమాధుల దగ్గరికి మనం వెళ్ళడానికి కొంచెం చీకటైతేనే మనం వెళ్ళడానికి భయపడతాము. కానీ 2000 సంవత్సరాలకి ముందు ఒక స్త్రీ ఒంటరిగా ఒక సమాధి దగ్గరికి వెళ్ళిందంటే, ప్రియులరా, మత్తయి సువార్త కానివ్వండి, మార్కు సువార్త, ఇతర సువార్తలు కొన్ని మంది స్త్రీలు వెళ్ళారు అని చెప్పబడుతుంది. కానీ యోహాను ఈ మగ్దలేన మరియా మాత్రం వెళ్ళినట్టుగా ఆయన చెప్తున్నాడండి. ఇప్పుడు ఈమె ఇక్కడ ఒంటరిగానే ఉంది, ఈమె ఏడుస్తుంది. కారణం ఏంటి? ఆ ధైర్యం ఎలాగొచ్చింది? ఈమెకి సమాధి దగ్గరికి వెళ్ళేటువంటి ధైర్యం ఎలాగొచ్చిందంటే, ప్రియులరా, యేసయ్య మీద ఆమెకి ఉన్నటువంటి ప్రేమ, యేసయ్య మీద ఆమెకు ఉన్నటువంటి ప్రేమే ఆమె సమాధి దగ్గరికి వెళ్ళడానికి అంత ధైర్యాన్ని ఆమెకి ఇచ్చింది. ప్రియులరా, ఇప్పుడు అక్కడ దూతలు అంటున్నారమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి, నా దేవుడిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పి, నా బోధకుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పి ఆమె అంటుందండి. చూసి ఆ మాట అన్న వెంటనే వెనక్కి చూసి యేసయ్యను అక్కడ చూస్తుంది. కానీ యేసయ్యను గుర్తుపట్టలేకుండా ఆమె ఉంది. ఆయన కూడా అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని ఎత్తుకుతున్నావు అని చెప్పి. ఆయన ఆమె తోటమాలి అనుకుని, అయ్యా, నా యొక్క దేవుడిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, నా తండ్రిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, నువ్వు ఏమన్నా చూసుంటే, ఏమన్నా ఎక్కడన్నా చూసుంటే నాకు చెప్పండి అయ్యా, నేను వెళ్ళి తీసుకుంటానని చెప్పి అంటుంది. ప్రియులారా, వెంటనే యేసయ్య ఆమెకి ప్రత్యక్షమవుతున్నాడు. మరియా అని చెప్పి పిలుస్తున్నాడు. ఆమె బోధకుడా, రబూని అని చెప్పి ఆమె పిలుస్తుంది. యేసయ్య వెంటనే అంటున్నాడు, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా నా తండ్రి దగ్గరికి నేను ఎక్కిపోలేదు అంటున్నాడు. ప్రియులారా, మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు తన తండ్రి దగ్గర కూడా ముందుకు వెళ్ళలేదు. మొట్టమొదటగా మరియాకు మాత్రమే దర్శనమయ్యాడు, ప్రత్యక్షమయ్యాడు. కారణం ఏంటో తెలుసా? మరియా యేసయ్య యొక్క సన్నిధిని, పాదాలని ఆమె ఎక్కువగా ఇష్టపడినటువంటి ఒక స్త్రీగా ఉంది. ప్రియులారా, మనకు బాగా తెలుసు, యేసయ్య పాదాల యొద్ద కూర్చొని వాక్యాన్ని ధ్యానించి విన్నటువంటి స్త్రీ యొక్క మరియా యేసయ్య యొక్క పాదములకు ప్రియులరా ఆ యొక్క మంచి వెలగలిగినటువంటి అత్తరు పూసినటువంటి సహోదరి ఈ యొక్క మరియా. కాబట్టి ఈమె ఎక్కువగా యేసయ్యను ప్రేమించింది కాబట్టి యేసయ్య వచ్చాడు, ఆమె కన్నీళ్లను తుడిచాడు, ఆమెని ఎక్కువగా ఆమె శ్రద్ధతో ఆమెతో మాట్లాడాడు. ప్రియులరా, మరియా యొక్క కన్నీరును తుడిచినటువంటి పునరుద్ధానుడైనటువంటి యేసయ్య ఈరోజు ఏడుస్తూ ఉన్నటువంటి నిన్ను చూసి అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పి, నువ్వు ఏడవద్దని చెప్పి, నీ కన్నీరు నేను మారుస్తానని చెప్పి యేసయ్య నీ కన్నీటిని తుడిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నువ్వు దేని గురించి నువ్వు కన్నీరు విడుస్తున్నావు? నువ్వు దేని గురించి బాధపడుతున్నావు? పునరుద్ధానుడైనటువంటి యేసయ్య, మరణాన్ని గెలిచినటువంటి యేసయ్య ఖచ్చితంగా నీ యొక్క కన్నీటిని ఆయన మారుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు చిత్తమైతే ప్రియులారా, రాబోయే రోజుల్లో మనము ఇంకా ఈ యొక్క పునరుద్ధానుడిగా యేసయ్య ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడో మనము ధ్యానించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్నా మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, మరియా యొక్క కన్నీటిని తుడిచిన దేవుడు, ఆమెతో ప్రేమగా మాట్లాడినటువంటి దేవుడు తండ్రి. ఈరోజు తండ్రి బాధల్లో, నానా బాధల్లో, కన్నీళ్ళలో తండ్రి
యేసయ్య ఉండి తండ్రి కన్నీళ్ళు విడిచెట్టు ఒక్కొక్కరి యొక్క కన్నీటితో తుడవమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య నామములో తండ్రి నీ యొక్క పునరుద్ధానపు శక్తి తండ్రి ఒక్కొక్కరి మీద దిగి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాలు మీ హస్తము తోడుండే వరకు జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.